హలో అండి, అందరికీ నమస్తే. ఈ కాయలు చూసారా? ఇవి మీకు ఎంతమందికి తెలుసండి? మనం ఎంతో ఈజీగా మన పెరట్లో పెంచుకోదగిన బార్బడోస్ చెర్రీ అండి. ఇది నేను ఒక 8 months అవుతుందండి కడియం నుండి తీసుకొచ్చి వేశాను. చాలా పెద్దదైపోయింది. ఇది గ్రో బ్యాగ్లో వేశాను. చూడండి, నేలపైన కూడా లేదు. చాలా బాగా కాస్తుంది. ఒక 2 సార్ల నుండి కాస్తుందండి. ఇప్పుడైతే బాగా పెద్దగా అయిపోయింది చెట్టు. మనం పూల మొక్కల్ని, ఆకుకూరల్ని, కూరగాయలని కాదండి, పళ్ళ మొక్కల్ని కూడా మనం కుండీల్లో ఈజీగా పెంచుకోవచ్చు. మీరందరూ చూడండి, నేనంత అంటే ఇది ఒక్కటే కాదండి, బార్బడోస్ చెర్రీ ఒకటే కాస్తుందా అని అనుకోవద్దు. సపోటా, సీతాఫలం, అలాగే మనకు కావలసిన అన్ని రకాలు, జామ, మామిడి కూడా కుండీల్లో పెంచుతున్నారు, కాపు కాస్తున్నాయి. అలా ప్రతి మొక్కని కూడా మనం కుండీల్లో, అలాగే టెర్రస్ పైన ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. చాలా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. మనకి తెలియనివంటూ ఏమీ లేవు. సిటీజీ లాంటి గ్రూప్స్ మనకి చాలా ఉన్నాయి. ఆ గ్రూప్స్లో కూడా మనం చేరి వాళ్ళ సలహాలను పాటిస్తూ, వాళ్ళు ఇచ్చే మొక్కలు, మెన్యూర్స్ అన్నీ కూడా వాడుకుంటూ మనం చక్కగా పెంచుకోవచ్చండి వీటిని. మీరు చూడండి, నేను అంత ఈజీగానో పెంచుతున్నాను. నాకెంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాత్రం 1 సంవత్సరం నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఎంత ఈజీగానో చేసుకోవచ్చు. వర్షానికి ఈ కాయలన్నీ రాలిపోతున్నాయండి, కింద పడిపోతున్నాయి. పచ్చివి కూడా రాలిపోయినాయి. గాలి బాగా వచ్చింది, అందువల్ల అలాగే మొక్కలు ఇలా పాడైపోతున్నాయి. మనం పండిన మట్టుకు కోసేసుకుని తినొచ్చు. ఇవి చాలా బాగుంటాయండి, జ్యూసీగా ఉంటాయి. పచ్చికాయలు కొంచెం పుల్లగా ఉన్నా కానీ బాగా పండిన తర్వాత తీపి, పులుపు కలిపిన టేస్ట్ ఉంటుందన్నమాట. మనం చక్కగా అంటే ఆరోగ్యానికి మంచిదే ఇది. డయాబెటీస్ వాళ్ళు కూడా తినొచ్చు. అంత తీపి ఏమి ఉండదు, పులుపు తీపి కలిపిన టేస్ట్ ఉంటుందన్నమాట. రోజు తినొచ్చు. మీరు కూడా